హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mridula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము మటన్ చాప్స్ రెసిపీ చూద్దాము. మటన్ చాప్స్ అనగానే చాలా కష్టం, మనం చేయలేమనుకుంటాం, కానీ ఇది చాలా సింపుల్ రెసిపీ. తయారు చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 4 మటన్ చాప్స్, కొద్దిగా హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 అంగుళం లేదా 1 టేబుల్ స్పూన్ బటర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు గ్లాసు నీళ్ళు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం వేయించి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. అవి వేగాక ఇప్పుడు సగం కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు బాగా కడిగిన మటన్ చాప్స్ని కుక్కర్లోకి వేయాలి. ఇప్పుడు పసుపు వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కుక్కర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి బాగా కలిపి 5 నిమిషాలు వేయించి ఇప్పుడు పావు గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారాక మూత తీయాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి బటర్ వేసి అది కరిగాక వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించాలి. మనం ఉడికించి పెట్టుకున్న చాప్స్ మిశ్రమాన్ని ఇప్పుడు ప్యాన్లో వేయాలి. 5 నిమిషాలు హైలో పెట్టి వేయించాలి. దానివల్ల ఉన్న నీళ్ళంతా ఎగిరిపోతాయి. ఇప్పుడు గరం మసాలా పొడి చల్లి బాగా కలిపి మిగిలిన నీరంతా ఇంకిపోయే వరకు వేయించాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ చాప్స్ రెడీ. సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అన్నంలో కన్నా విడిగా స్నాక్గా తింటేనే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ cookingwithmridula.blogspot.comలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.